లేదా నాయకుల మధ్య ఉన్న ఆ గ్యాప్స్ అనేది బీజేపీలో ఒక పెద్ద ఏమంటారు గ్యాప్గా కనిపిస్తుందా? ఇట్స్ మై క్వశ్చన్. రిషి గారు ఇందాక చరణ్ కౌశిక్ గారు అట్లాగే వారు శేషు గారు చాలా ఎట్ లెంత్ డిస్కస్ చేశారు. నేను 2 పాయింట్లు చెప్పి ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇందాక మనం అనుకున్నట్టు అసలు ఓట్లు అడిగే నైతికత లేదు. వాళ్ళు అసలు ఏం ప్రజలకు వెళ్తారనే దాని మీద కూడా క్లారిటీ రాదు. ప్రజలు కూడా ఏమాత్రం స్పందన ఇస్తలేరు. అంటే ఏ వర్గం ప్రజలు కూడా స్పందిస్తలేరు. వాళ్ళు ఏది మాట్లాడినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టి మార్కెటింగ్ చేసినా. 2, ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నదో వాళ్ళు చాలా కేటగారికల్గా అటు కేటీఆర్ ఫ్యామిలీని అంటే కేసీఆర్ ఫ్యామిలీని రక్షిస్తున్నది అనే ఇమేజ్ కూడా ప్రజలలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే 2023 తర్వాత ఫస్ట్ హెచ్ఎండిఎస్ స్కామ్ అని, తర్వాత గొర్రెల స్కామ్ అని, తర్వాత ఫార్ములా ఈ అని, ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం అని, ఇట్లా రకరకాల కేసులు రకరకాల స్కామ్లు బయటకు వచ్చినా కూడా ఇప్పటివరకు కనీసము ఆ ఫ్యామిలీని ఈగ వాలకుండా అంటే కేసీఆర్ ఫ్యామిలీకి ఒక ఈగ కూడా వాలకుండా ఏమన్నా మనం అడిగితే ఏం చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు? ఆయన చుట్టూ ఉన్న పోలీసులు నా వాళ్ళే, ఆయనకు ఇచ్చే జీతం నాదే, సో ఆయనకు అసలు ప్రత్యేకంగా జైలుకు పంపించాల్సిన అక్కరలేదు, ఆయన జైల్లో ఉన్నట్టే ఆయన ఉన్నాడని ఈయన కవర్ చేస్తున్నాడు. తప్పితే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కేటీఆర్ ఫ్యామిలీ పైన, కేసీఆర్ ఫ్యామిలీ పైన, లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఏ ఒక్క కేసును కూడా, ఎందుకంటే ఋషి గారు మనకు జ్ఞాపకం ఉంచుకుంటే ఎలక్షన్స్ ముందు ఆయనకు ఒక ఊతపదం ఉంటుంది, నా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని ఇట్లా వేలు పెట్టి చూపిస్తుండే. ఆ నిర్దిష్టమైన ఆధారాలన్నీ మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినాయి? కాకెత్తుకపోయిందా? ఇప్పటివరకు అది అర్థమవుతలేదు కదా. నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి. మియాపూర్ భూములో స్కామ్ అయింది, తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయిందని మొన్న కూడా మైక్లో అదేదో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఆయననే హోంమంత్రి, ఆయననే ముఖ్యమంత్రి. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ఇప్పటివరకు లాజికల్ కంక్లూజన్ ఏదండి? అసలు ఒక్క విషయంలోనైనా లాజికల్ కంక్లూజన్కి తీసుకొచ్చిరా? సో ప్రజలకు చాలా కేటగారికల్గా అర్థం ఏమవుతున్నదంటే ఈ 2 పార్టీలు యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అని ఈ 2 ఫ్యామిలీస్ అంటే ఇటు రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ కావచ్చు, ఇటు కేసీఆర్ గారి ఫ్యామిలీ కావచ్చు, కూడబలుక్కొని డ్రామా ఆడుతున్నదని మాత్రం చాలా క్లియర్గా ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే మీరు చూడండి ప్రతి సందర్భంలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ గురించి సందర్భం వచ్చి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది, లేకుంటే నరేంద్ర మోడీ గారు వచ్చినా తెల్లారే, ఎందుకంటే ఆ డైవర్ట్ చేయాలి, పొలిటికల్ డైవర్షన్లోకి వెళ్ళాలని ఈయన సడన్గా తొడగొడతాడు, లేకుంటే ఆయన తొండలు దూరుస్తూ అంటాడు, ఈయన పేగులు మెడలు వేసుకుంటా అంటాడు, ఏదో ఒక డ్రామా చేసేసి 2 పార్టీల మధ్య ఉండాలని పొలిటికల్ డైవర్షన్ చేసే టాక్టిక్స్ తప్పిస్తే ప్రజలకు నిజంగా ఉపయోగపడే ఇప్పుడు 3 నెలల నుంచి సింగరేణి గురించి 2 పార్టీలు తొడగొట్టుకుంటున్నాయి. ఒక ఈసుమంతరన్న లాభం చేసే పని చేసిండా? కిషన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడకుండా అద్భుతమైన తాడిచ మొత్తం దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కూడా వైలంపాట లేకుండా 35 సంవత్సరాల పాటు అద్భుతంగా ఉండే ఒక గొప్ప లాభాన్ని తీసుకొచ్చి దేశంలో ఎక్కడ జరగలేదు రిషి గారు. ఓన్లీ ఇది వెరీ స్పెసిఫిక్ ఎక్సెప్షన్. రెండోది భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటే చాలా క్లియర్. భారతీయ జనతా పార్టీ 40 సంవత్సరాల నుంచి ఉన్న యువత యొక్క ఆకాంక్ష అయిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈరోజు సాకారం చేసింది. 3 సంవత్సరాలు సార్. జూలై 8, 2023 శంకుస్థాపన అయింది, ఈరోజు ప్రారంభోత్సవం అయిపోయింది. నేషనల్ హైవేస్ కావచ్చు, మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు కట్టారో అంతకన్నా ఎక్కువ కేవలం 10 సంవత్సరాల్లో కట్టి చూపించింది భారతీయ జనతా పార్టీ. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంది, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంది అనేది ఈరోజు యువత, మహిళలు మొబైల్ ఫోన్లలో వేరే రాష్ట్రాలలో ఎంత అభివృద్ధి చెందుతున్నారో చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా ఎందుకు అభివృద్ధి చెందదు? మన రాష్ట్రం కూడా, ఎందుకంటే ఈ 2.5 సంవత్సరం 30 నెలల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అన్నాడు, ఒక గోడ కూడా నిర్మించలేదు. నిన్న ఈరోజు పొద్దున పేపర్లో, మీ పేపర్లోనే నేను చూశాను, స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తాడు. ఆయన స్పోర్ట్స్ యూనివర్సిటీ డిసెంబర్ 2024 చట్టం తీసుకొచ్చిండు. తెలంగాణ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చట్టం. ఆ చట్ట ప్రకారం మరి ఇప్పటి వరకు కనీసం విధి విధానాలు ప్రకటించలేదు. ఒక్క స్పోర్ట్స్ పీఈటీలు అందరూ ఏడుస్తున్నారు. లాల్ బహదూర్ స్టేడియంకు మీరు వెళ్తే వాళ్ళకి కనీసం అంటే రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని పరిస్థితి. పక్కన ముఖ్యమంత్రి ఒలింపిక్స్ నిర్వహించాలనుకుంటున్నాను, ఆయన కళలలో ఒలింపిక్స్ నిర్వహిస్తారు. మన అందరం కళలలో ఎట్లా చూసాడో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇన్ హిస్ డ్రీమ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఎవర్ ఈ స్పీకింగ్, తెలంగాణలో అభివృద్ధి ముఖ్యమంత్రి మాటలలో మనకు వినబడుతున్నది కానీ మన కళ్ళకు కనబడతలేదు. ఇది ప్రజలు రోజువారీగా అనుకుంటున్న, బాధపడుతున్న విషయం నేను చెప్పేది రిషి. కానీ లెక్కలతో సహా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఎంతమందికి రుణమాఫీ జరిగింది, రైతు భరోసా ఎంత, మహిళలకి ఏం చేస్తున్నాము, మహాలక్ష్మి పథకం, ఇవన్నీ చెప్తోంది కదా ప్రభుత్వం. అది దాని గురించి చెప్తాను నేను. ఇప్పుడు రైతులకు ఆయన ఏం చెప్పిండండి, రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు,
సగం కూడా చేయలేదు కదా, వాళ్ళందరూ ఇప్పుడు ఏడుస్తున్నారు కదా. రైతు భరోసా 7 సీజన్లకు 4 సీజన్లు ఎగ్గొట్టిండు కదా. ఇప్పుడు కూడా ఈ సీజన్ కూడా 1 ఎకరము 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు తప్పితే మిగతా వాళ్ళ ఏ రైతులో కూడా వాళ్ళలేదు కదా. అందరూ నేనంటున్న మాట కాదు, మన న్యూస్లో కానీ మీడియా సంస్థలు ప్రకటిస్తున్న పేపర్లు వస్తున్న విషయం, వాళ్ళు ఒప్పుకున్న విషయం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు మాట్లాడుతూ 3 నుంచి 4 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఇవ్వబోతున్నామని చెప్పిండు. ఇంకా లాస్ట్ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఆ అక్కసుతోని ఈరోజు 2 పార్టీలు కూడా వీళ్ళు వస్తే మాత్రం చాలా ఫోర్స్ఫుల్గా వస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొని వస్తుంది. ఎక్కడ కూడా బీజేపీ గెలిస్తే అడ్డిమారి గుడ్డు దెబ్బలు గెలవాలి. ఇందాక నేను అన్న మాటను చరణ్ కౌశిక్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. అడ్డదారిని అనలే నేను. అడ్డిమారి గుడ్డు దెబ్బలు అంటే ఎవరో పని చేస్తే వీళ్ళకు లాభం జరుగుతుంది అనుకోకుండా, లక్కీ లాటరీ లాగా. అట్లా ఏ రాష్ట్రంలో కూడా 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ లీడర్షిప్ గురించి చెప్పలేదు వస్తున్నా సార్. ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వేరే వాళ్ళ పని మీద గెలవలేదు. మా ప్రవర్తన, మా పనుల ద్వారా విశ్వాసం చూరగొని మాత్రమే గెలిచినాం. సో ఈరోజు లీడర్షిప్ అంటున్నారు కదా మీరు, మా లీడర్ నరేంద్ర మోడీ గారండి. మా గుర్తు కమలం పువ్వు గుర్తు. నరేంద్ర మోడీ గారు అన్నారు కదా, మా కరిష్మా మీద మీరు డిపెండ్ అవ్వకుండా ఆధారపడకండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. డిపెండ్ కావడం కాదు, మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. నరేంద్ర మోడీ గారు, మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఏమేం చేసింది, ఎన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందింది, ఎన్ని హైవేలు కట్టింది, లేకుంటే ఎంతమందికి పిఎం కిసాన్ యోజన కింద డబ్బులు ఇస్తున్నాము, ఎంతమంది మహిళలకు ముద్ర యోజన కింద 86 లక్షల మంది మహిళలు ఈరోజు ముద్ర యోజన కింద లాభం పొందుతున్నారు. తెలంగాణలో ఇదిగో ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేటీఆర్, కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి. పిక్ 1 నేమ్ బీజేపీలో, ఇదిగో రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చే నాయకుడు అని అడిగితే బీజేపీ కార్యకర్త. ఓకే, ఓన్లీ 1 నేమ్, వెరీ క్లియర్, బీజేపీ కార్యకర్త. బీజేపీ కార్యకర్త 2028లో ఎలక్షన్ జరిగిన, 2029లో ఎన్నికలు జరిగిన తెలంగాణ